హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను చెప్తున్నటువంటి విషయం, నేను ఎప్పుడు చెబుతూ ఉండేటువంటిది, పిల్లల విషయంలో మనం కరెక్ట్ గా చెప్పగలిగితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం వాళ్ళు చేంజ్ అవ్వటం అనేటువంటిది తప్పనిసరి. అలా చేంజ్ అయినటువంటి వాళ్ళ అనేక మందిని చూసి అమ్మతో చెబుతున్నటువంటి మాట. సో దీనికి ఉదాహరణగా ఒక సంఘటన మీకు చెప్తాను. జెన్ జీ అంటే ఏమంటారు? అందరూ కూడా ఇంపేషెంట్ గా ఉంటారు, సహనం తక్కువ ఉంటుంది, చెప్పిన మాట వినరు, ఆన్సర్ బ్యాక్ చేస్తారు, ఒక టైమింగ్ ఒక పద్ధతి ఉండదు. ఇలా అనేక కంప్లైంట్స్ చెప్తూ ఉంటాం. ఇంకా స్పిరిచువాలిటీ అంటారా, వీకెండ్ వస్తే పబ్బులకి ఔటింగ్స్ కి పోవటం తప్ప స్పిరిచువాలిటీ అనేటువంటిది మధ్య కూడా కనిపించదు అనేటువంటి కంప్లైంట్లు చెప్తూ ఉంటారు. కానీ శ్రీకృష్ణ గోవింద మురారి అనేటువంటి భజన పాటలు, హరే కృష్ణ హరే రామ అనేటువంటి భజన పాటలు ఆ జంజీ పిల్లలు వీకెండ్ లో పబ్స్ కో లేకపోతే ఔటింగ్స్ కు వేరే చోటకు వెళ్లకుండా ఆధ్యాత్మికంగా గంటలు తరబడి గడిపితే ఎలా ఉంటుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ దీన్ని నిజం చేస్తూ ప్రాచి అండ్ రాఘవ్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్స్ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ వీకెండ్ భజన క్లబ్స్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. కొన్ని సిటీస్ లో వందల మంది వచ్చి కిందనే కూర్చుని, ఫ్లోర్ మీద కూర్చుని గంటల తరబడి ఆధ్యాత్మికంగా వాళ్ళు భజన చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది వాళ్ళకి మానసిక ప్రశాంతత తీసుకొస్తుందని, ఇది ఒక వీక్ అంతా కూడా పని చేయటానికి ఎంతో శక్తిని ఇస్తుందని, మా యొక్క పర్సనల్ మెంటల్ ఇంబ్యాలెన్స్ ని వెంటనే సరి చేసుకోవడానికి అవుతుందని ఆ జంజీ పిల్లలు, ఆ సమూహం చెబుతూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. అది నిజమవుతుంది. సో కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే పిల్లలతో కాదు, జెన్జీ జెన్ ఆల్ఫా ఇది కాదు, చెప్పే విధానంతో మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ను తగ్గించి చెప్పవలసినట్టుగా చెప్పగలిగితే, అటువంటి ఎకో సిస్టమ్ ఉంటే ఈ సందర్భం ఆ సందర్భం, ఈ కాలం ఆ కాలం అని లేదు. ఖచ్చితంగా అందరూ కూడా అంతే పద్ధతిగా వాళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటి విలువల్ని కాపాడుకుంటూనే వెతుకుతారు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. మరి మీరు ఏమంటారు ఈ విషయం మీద? అలో జెన్జీ, అలో జెన్ ఆల్ఫా, మీ కామెంట్ ఏమిటి? నిజమా కాదా?